టాలీవుడ్ ప్రేక్షకులకు యమదొంగ సినిమాతో సుపరిచితురాలైన మమతా మోహన్ దాస్ దక్షిణాది సినీ పరిశ్రమలో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. కేవలం హీరోయిన్గా మాత్రమే కాకుండా సింగర్గాను తన టాలెంట్ని నిరూపించుకున్నారు. మలయాళ చిత్రసీమలో కెరియర్ ప్రారంభించిన ఆమె తెలుగు, తమిళ చిత్రాల్లోనూ అవకాశాలు దక్కించుకున్నారు. తెలుగులో యమదొంగతో పాటు కృష్ణార్జున, హోమం వంటి చిత్రాల్లో నటించి ప్రేక్షకుల ఆదరణ పొందారు. స్వచ్ఛమైన నటన, అందమైన స్క్రీన్ ప్రెజెన్స్, మృదువైన గాత్రం కలయికతో ఆమెకు ప్రత్యేకమైన క్రేజ్ ఏర్పడింది. అయితే కెరియర్ విజయవంతంగా సాగుతున్న సమయంలోనే ఆమెకు వ్యక్తిగత జీవితంలో తీవ్రమైన సవాళ్లు ఎదురయ్యాయి. 2009లో మమతకు మొదటిసారి క్యాన్సర్ కన్ఫర్మ్ అయ్యింది. చికిత్స తీసుకొని కోలుకుంటున్న ఆమె మళ్లీ సినిమాలోకి రీ ఎంట్రీ ఇచ్చారు. కానీ 2013లో మళ్లీ అదే వ్యాధి తిరగబెట్టింది. అదే సమయంలో ఆమెకు విటిలిగో, బొల్లి సమస్య కూడా తలెత్తింది. ఆరోగ్య సమస్యలు వరుసగా ఎదురైనా మమత ధైర్యం కోల్పోలేదు. తన అనుభవాలను పంచుకుంటూ క్యాన్సర్ సర్వైవర్గా అనేక మందికి ప్రేరణగా నిలిచారు. కొంత విరామం తర్వాత 2023లో విడుదలైన రుద్రాంగితో మళ్లీ ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అయితే ఇటీవలే సుహాసిని మణిరత్నం నిర్వహించిన ఓ పోడ్కాస్ట్లో పాల్గొన్న మమత తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన అనేక విషయాలను వెల్లడించారు. ముఖ్యంగా ప్రేమ, డేటింగ్ విషయాల్లో తనకు ఎదురైన చేదు అనుభవాలను పంచుకున్నారు. క్యాన్సర్ నిర్ధారణ తర్వాత జీవితాన్ని మరింత సానుకూలంగా చూడాలని, సాధారణ మహిళల తన భావోద్వేగాలను అనుభవించాలని భావించానని కూడా ఆమె తెలిపారు. ఆ సమయంలో మలయాళ పరిశ్రమకు చెందిన ఓ ప్రముఖ నటుడు తనను డేటింగ్ కి ఆహ్వానించాడని చెప్పారు. కుటుంబ సభ్యుల అనుమతితో ఆ పరిచయాన్ని కొనసాగించాలని, కానీ అప్పటికే అతడికి మరొకరితో ఎంగేజ్మెంట్ జరిగిన విషయం బయటపడిందని తెలిపారు. ఆ విషయం తనకు తీవ్ర నిరాశ కలిగించిందని, నమ్మక ద్రోహం తనకు మానసికంగా కుంగదీసిందని మమత ఆవేదన వ్యక్తం చేశారు. ఆ తర్వాత మరొక వ్యక్తితో పరిచయం ఎదురైనా అతను ప్రేమ కంటే తన కెరియర్ ముఖ్యమని చెప్పడంతో ఆ బంధం కూడా ముగిసిపోయిందని వెల్లడించారు. ఈ అనుభవాలు తన జీవిత పాఠాలు నేర్పించాయని చెప్పుకొచ్చారు. ఇకపోతే తన వివాహ జీవితం గురించి కూడా మమతా మోహన్ దాస్ స్పందించారు. చిన్ననాటి స్నేహితుడైన ప్రజిత్తో 2011లో వివాహం జరిగిందని, తర్వాత కొద్ది కాలంలోనే ఇద్దరి మధ్య భేదాభిప్రాయాలు తలెత్తి 6 నెలల్లోనే విడిపోవాల్సి వచ్చిందని తెలిపారు. ఆ సమయంలో ఒకవైపు ఆరోగ్య సమస్యలు, మరోవైపు వైవాహిక జీవితం ఫెయిల్యూర్ తనను తీవ్రంగా కలిచివేసిందని ఆమె చెప్పారు. సినిమా రంగంలో విజయాలు అందుకున్నప్పటికీ నిజ జీవితంలో ఎన్నో పరీక్షలు ఎదుర్కొన్న మమతా మోహన్ దాస్ ఇప్పుడు అనేక మందికి స్ఫూర్తిగా నిలుస్తున్నారు.